టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కొచ్చింది. కానీ బీజేపీతో పొత్తు అంశంపై ఎటూ క్లారిటీ లేకపోవడంతోనే ఆ రెండు పార్టీలు వెయిట్ చేస్తున్నాయి. త్వరలో షెడ్యూల్ విడుదల కాబోతున్న బీజేపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇంకా ఆలస్యం చేస్తే నష్టం జరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలో రెండు పార్టీలు ఉన్నాయి. 2-3 రోజుల్లో క్లారిటీ రాకుంటే కనీసం తమ వరకు చేసుకున్న సీట్లను ప్రకటించే ఆలోచనలో ఉన్నాయి టీడీపీ జనసేన పార్టీలు. ఈ క్రమంలో ఎల్లుండి జరగాల్సిన రా కదలిరా సభలను వాయిదా వేసుకున్నారు చంద్రబాబు. అటు అనకాపల్లిలో ఈ నెల 4న తలపెట్టిన సభ క్యాన్సిల్ అయిందని జనసేన చెబుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. పిఎంఆర్, టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కొచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ కోసం వెయిట్ చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది. సో 2-3 డేస్లో ఒకవేళ బీజేపీ రాకపోతే పొత్తులో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే పొత్తులకు సంబంధించిన క్లారిటీ బీజేపీ వైపు నుంచి ఇప్పటి వరకు రాకపోవడం అనేది టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించిన నేతలు, అలాగే కేడరు, అంతేకాకుండా రెండు పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాలకు కూడా కొంత ఇబ్బందికరమైన పరిణామం, తలనొప్పిని సృష్టిస్తున్న పరిణామాలు జరుగుతున్నట్లుగానే మన ప్రస్తుతం రెండు పార్టీల్లో జరుగుతున్న ఇష్యూస్ని, డెవలప్మెంట్స్ని అర్థం చేసుకుని విశ్లేషిస్తే మనకు అర్థమవుతుంది. రఫీ, ప్రధానంగా చూసుకుంటుంటే ఈ రెండు పార్టీల మధ్య, అంటే టీడీపీ జనసేన ఈ రెండు పార్టీల మధ్య అయితే సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించిన అంశం అయితే దాదాపు కొలిక్కి వచ్చేసింది. సో మనకు అందుతున్న సమాచారం మేరకు, ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం మేరకు దాదాపు 25 నుంచి 30 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే జనసేన పార్టీలో మాత్రం ఇంకా అంతకు మించిన స్థాయిలోనే సీట్లు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నప్పటికీ రియల్ ఫిగర్ ఎంత ఉంటుంది అన్న అంశానికి సంబంధించి మాత్రం వాళ్ళు అధికారికంగా ప్రకటించిన తర్వాత తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అయితే ఒక కొలిక్కి వచ్చేసింది. కానీ జాప్యం ఎక్కడ జరుగుతోంది అంటే బీజేపీ నుంచి పొత్తుల వ్యవహారంలో కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కూడా తెలుగుదేశం పార్టీ జనసేనలతో కలిపి బీజేపీ వెళ్లాలా వద్దన్న అంశానికి సంబంధించి ఆ పార్టీ ఏపీలోని కమలం పార్టీ నేతల నుంచి హైకమాండ్ కొంత అభిప్రాయ సేకరణ జరిపినప్పటికీ ఇప్పటివరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో బహుశా జరుగుతున్న పరిణామాలు మనకు అందుతున్న సమాచారం మేరకు చూస్తూ ఉంటే 1-2 రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ అధినాయకత్వం నుంచి కొంత క్లారిటీ అనేది రెండు పార్టీలకి వస్తుంది అన్న సమాచారం వస్తున్న నేపథ్యంలో సో వీలైన ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా 1-2 రోజుల్లో క్లారిటీ రెండు పార్టీలు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ 2-3 రోజుల్లో గనక బీజేపీ వైపు నుంచి ఎటువంటి క్లారిటీ, పొత్తులకు సంబంధించిన క్లారిటీ రాకుంటే ఈ రెండు పార్టీలు ఇప్పటి వరకు ఎక్కడి వరకు అయితే సీట్ల సర్దుబాటు జరిపాయో ఆ అంశానికి సంబంధించి ఎవరెవరు ఏ సీట్లలో పోటీ చేస్తున్నారన్న వ్యవహారానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి 2వ తేదీనే ఉమ్మడి ప్రకటన ఉంటుందని అనుకున్నప్పటికీ సీట్ల సర్దుబాటులో సో ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి క్లారిటీ రాకపోవడంతో కొంత మొదటి వారంలోగానే, అంటే 7వ తేదీలోగానే ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించిన అంశం మీద కొంత క్లారిటీ ఇచ్చే దిశగానే రెండు పార్టీలు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే బీజేపీ నుంచి పూర్తి స్థాయి క్లారిటీ రాకపోవడం వల్ల అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే కేడర్ వరకు కూడా కొంత గందరగోళం అయితే నెలకొని ఉన్నట్లుగానే పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మనకు తెలుస్తోంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్. రైట్, అది బీజేపీతో పొత్తు అంశంపై ఎటు క్లారిటీ లేకపోవడంతోనే ఆ రెండు పార్టీలు వెయిట్ చేస్తున్నాయి. టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు ఎప్పుడు కుదురుతుంది అనేది కూడా వెయిట్ చేస్తున్న అంశం అయితే కనిపిస్తోంది. త్వరలో షెడ్యూల్ విడుదల కాబోతున్న బీజేపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇంకా ఆలస్యం కనుక చేస్తే నష్టం జరిగే ప్రమాదం ఉంది అనే ఆందోళనలో రెండు పార్టీలు ఉన్నాయి. 2-3 రోజుల్లో క్లారిటీ రాకుంటే కనీసం తమ వరకు చేసుకున్న సీట్లను ప్రకటించే ఆలోచనలో ఉన్నాయి టీడీపీ జనసేన పార్టీలు. ఈ క్రమంలో ఎల్లుండి జరగాల్సిన రా కదలిరా సభలను కూడా చంద్రబాబు వాయిదా వేసుకున్నారు. అటు అనకాపల్లిలో ఈ నెల 4న తలపెట్టిన సభ జనసేనాని క్యాన్సిల్ చేసుకున్నారు.